హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. స్వీట్ పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్నే పాకం పూరి అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, అలాగే వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని వాటర్ని వేసుకుని పిండిని గట్టిగా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పూరి పిండిలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ ఇంకా వాటర్ని వేసుకొని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, చిటికెడు ఫుడ్ కలర్ లేదా సెఫ్రాన్ వేసుకొని మిక్స్ చేసుకొని స్లైట్గా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా రాగానే స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఒక్కొక్క ఉండని తీసుకొని పొడి పిండిని చల్లించుకుంటూ ఇలా పల్చగా రోటీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లావుగా చేసుకోకండి. ఇదే విధంగా ఒక 4 లేదా 5 వరకు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క రోటీని తీసుకొని బాగా వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ పొంగిన వెంటనే మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత తీసేసుకోండి. ఇంతే అండి, ఎక్కువసేపు కాల్చాల్సిన అవసరం లేదు. ఇలా పూరి అనేది సాఫ్ట్గానే ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరిని ఒక్కొక్కటిగా షుగర్ సిరప్లో ముంచి ఎక్స్ట్రా సిరప్ని వంచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలోకి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ అరకప్పు వరకు పుట్నాలు, అరకప్పు వరకు షుగర్, పావు కప్పు ఎండు కొబ్బరి పలుకులు, అదేవిధంగా 4 లేదా 5 వరకు ఇలాచీలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ స్టఫింగ్ని 2 టీ స్పూన్ల వరకు పూరీకి ఒక సైడ్ వరకు బాగా స్ప్రెడ్ చేసుకొని మరొక సైడ్ పూరీని తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను ఇక్కడ పైన తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ అనేది నాకు 4 డేస్ వరకు స్టోర్ ఉంది. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.